విశాఖలో అంగన్వాడీల నిరవధిక సమ్మె 38వ రోజుకు చేరుకుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. అంగన్వాడీల 1,00,000 ఓట్లు తమకు వద్దని వ్యాఖ్యానించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై అంగన్వాడీల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము 1,00,000 మందిమి కాదని 1,00,00,000 మంది ఉన్నామని అంగన్వాడీలు తెలిపారు. అందుకే 1,00,00,000 సంతకాలు చేసి సీఎం జగన్కు అందజేస్తామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అంగన్వాడీలు తమ ఉద్యమాన్ని రోజు రోజుకు ఉధృతం చేస్తున్నారు. గత 38 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈరోజు మనం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడాను ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానం కూడా కొంతమంది అంగన్వాడీలు చెప్పారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడం కొంతమంది ఇక్కడ ఉన్నారు. మేడం, మీరు నిన్న సమాధానం ఏమేమి చెప్పారు? అక్కడ అధికారులు ఏమేమి చెప్పారు మీకు? మాకు అర్బన్ ఆఫీస్ నుంచి సోకాజ్ నోటీసులు పంపించారండి 9వ తేదీన. మేము దానికి నిన్న అదంటే సోకాజ్ నోటీస్ వచ్చిన 10 రోజుల్లోపు మేము రిప్లై ఇవ్వాలన్నమాట ఆఫీస్కి. అందుకనిసని నిన్న మేము మా ప్రాజెక్ట్ ఆఫీస్కే వెళ్ళి రిప్లై ఇచ్చాము అందరము కూడా. నిన్న ఇంకా కొంతమంది ఇవ్వలేను, కొంతమంది ఆరోగ్యం బాగోలేని కారణం చేత కొంతమంది రాలేకపోయారు. వాళ్ళు కూడా ఈరోజు వెళ్ళి ఇస్తారు. మాకైతే ఒక రిసీవ్డ్ కాపీ ఇచ్చారు సిగ్నేచర్ పెట్టి. మీరు సమాధానం ఇచ్చినప్పుడు అధికారులు ఏమైనా మీతో మాట్లాడారా? వాళ్ళు విధుల్లోకి రావాలి ఇలాంటివి ఏమైనా చెప్పారా? అలాంటిది ఏమీ చెప్పలేదండి. జస్ట్ అసలు మాతోనైతే వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. మేము ఇచ్చిన నోటీస్ రిప్లై అయితే తీసుకున్నారు. మాకు రిసీవ్డ్ కాపీ అని సిగ్నేచర్ పెట్టి ఇచ్చేసారు అంతే. వాళ్ళైతే మాతో ఏం మాట్లాడలేదు. అలాగైతే అంగన్వాడీలు కూడా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. 1,00,00,000 సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు. అమ్మ, అసలు 1,00,00,000 సంతకాల సేకరణ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ 1,00,00,000 సంతకాలు చేసి ఏం చేస్తారు? సకల శాఖ మంత్రి అయిన సజ్జల రామకృష్ణ గారు మొన్న చర్చిల్లో అంగన్వాడీల ఓట్లు మాకొద్దు, మీ 1,00,000 మంది ఓట్లు కూడా మాకొద్దు అని చెప్పేసి ఆయన చెప్పారండి. మాకు పౌరుషం వచ్చింది. అయ్యా, మాకు 1,00,000 మందిమే కాదు అంగన్వాడీలవి, మా వెనక 1,00,00,000 మంది ఉన్నారని చెప్పేసి నీకు చూపిస్తామని చెప్పి జగనన్నకు చెబుతామనే కార్యక్రమం మొదలుపెట్టి 1,00,00,000 సంతకాల సేకరణ అనేది రాష్ట్రమంతా కూడా మొదలుపెట్టామండి. ప్రతి టీచరు 100 సంతకాలు అంటే తన పనిచేసే పరిధిలో టీచర్ 100 సంతకాలు, ఆయా 100 సంతకాలు చేసి అలా 1,00,00,000 మంది కలిసి 1,00,00,000 సంతకాలు చేసి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పంపించాలనే ఉద్దేశంతో 1,00,00,000 సంతకాల సేకరణ అనేది 70% అయిపోయింది. ఇంకా 30% ఉంది. రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేసి 23వ తేదీని మేము విజయవాడ వెళ్తున్నాం. విశాఖ జిల్లా అంతా కూడాను అక్కడ మద్దతు తెలపడానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అందించి, అయ్యా మేము 1,00,000 మంది కాదు 1,00,00,000 మంది ఉన్నాము అని చెప్పడానికి అని చెప్పేసి 1,00,00,000 సంతకాల సేకరణ అనేది చేస్తున్నామండి. మేడం, మీరు చెప్పండి, గత 38 రోజుల నుంచి చేస్తున్నారు కదా, అయినా సరే ప్రభుత్వం స్పందించట్లేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? స్పందించకపోవడానికి చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఈరోజు అక్క చెల్లెళ్ళు అంటున్నారు. అంగన్వాడీ వాళ్ళు అక్క చెల్లెళ్ళ కనిపించట్లేదు మెయిన్ అతనికి. ఎందుకంటేను కనీస వేతనం అడుగుతున్నాం, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో అయ్యా అని అడుగుతున్నాం. మేమేమి నీ ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, నీ ప్యాలెస్ అడగలేదు. మేమేమి నువ్వు ఇచ్చిన మాట తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్నావు, దాన్ని నిలబెట్టుకోమని చెప్తున్నాము. ఈయన అన్నిటి 1,00,000 మాకు ఓట్లు అవసరం లేదు అన్నారు. చూసారా? అంటే గడప గడపకు వెళ్తే మేము వెళ్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశం మీద 1,00,00,000 సంతకాలు సేకరణ చేస్తున్నామండి. మీరే కాదు గడప గడపకు వెళ్ళడం, మేము కూడా గడప గడపకు వెళ్ళి వాళ్ళతో మేము మాట్లాడగలము. మా ఓట్లను ఇంతమంది మా వెనక సపోర్ట్ చేస్తున్నారు అన్న ఉద్దేశం మీద కూడా ఈ యొక్క ఓట్లు కూడా మేము తీసుకోవాల్సి జరుగుతుందండి. ఇది మొత్తం మీద పరిస్థితి. అంగన్వాడీలో పట్ల సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, మీ 1,00,000 ఓట్లు మాకు వద్దని అన్నంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము 1,00,000 మంది కాదు, మా వెనక 1,00,00,000 మంది ఉన్నారు, వారి సంతకాలు తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందిస్తామని కూడా అంగన్వాడీలు అంటారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ.